శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు మనము కుంభరాశి వారికి 16th మార్చ్ నుంచి 31st మార్చ్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది. అలాగే మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా గనక మీ రాశి ఫలాలు తెలుసుకున్నట్లయితే చాలా ఈజీగా మీకు తప్పకుండా అర్థం అవుద్ది. ఇక ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా వరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మీరు ప్రయత్నించండి. అలాగే రాబోయే రోజుల్లో మేము ఏవైతే కుంభరాశి రాశి ఫలాలు, వార ఫలాలు, దిన ఫలాలు, పరిహారాలు ఏవైతే చెప్తుంటామో మీరు చాలా తొందరగా చూడగలగాలనుకున్నట్లయితే తప్పకుండా పక్కనున్న బెల్ ఐకాన్ పైన కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. చూసుకున్నట్లయితే ప్రెసెంట్ కుంభరాశి వారు కనుక గమనించినట్లయితే రాశి లోపల సాటర్న్ మిగతా అన్ని గ్రహాలు సెకండ్ హౌస్ లో ఉన్నాయి. 4 గ్రహాలు సెకండ్ హౌస్ లో ఉన్నాయి. సెకండ్ హౌస్ కనుక చూసుకున్నైతే ఫ్యామిలీ వచ్చుద్ది, సెకండ్ హౌస్ మన సోర్సెస్ వచ్చుద్ది, సెకండ్ హౌస్ మనం ఏదైతే భోజనం చేస్తుంటామో అది వచ్చుద్ది, సెకండ్ హౌస్ ఇంకోటి చూసుకున్నైతే మన ధనస్థానం ఏదైతే మనం డబ్బు సేవింగ్ చేసి పెట్టుకుంటామో అది కూడా వచ్చుద్ది. సెకండ్ హౌస్ కనుక మీరు ప్రత్యేకంగా చూసుకుని అనుకున్నట్లయితే ఈ సెకండ్ హౌస్ లో ఇందులో కొన్ని రహస్యాలు కూడా ఉన్నాయి. ఈ సెకండ్ హౌస్ లో కొన్ని రహస్యాలు కూడా ఉండడం వల్ల సెకండ్ హౌస్ లోపల ఈ అష్టమ స్థానం ఇది సప్తమ స్థానం అవ్వడం వల్ల దీని మారక స్థానం కూడా అంటుంటారు. ఇప్పుడు ప్రెసెంట్ ఈ స్థానం లోపల 4 గ్రహాలు ఉండడం వల్ల కుంభరాశి వారికి ఎవరైతే జాతకం లోపల సమయం కనుక సరిగ్గా లేకపోయినట్లయితే వాటైతే లిసన్ కేర్ఫుల్లీ, జాతకంలో గనక దశ సిరీస్ సరిగ్గా లేకపోయినట్లయితే మోక్ష త్రికోణం కనుక యాక్టివేట్ అయి ఉన్నట్లయితే ఇది ఆరోగ్యపరంగా అంత బాగుండదు. ఈ చతుర్గ్రహ కూటమి ఒక రకంగా మంచిది. సెకండ్ హౌస్ లో ఇది ఆర్థిక పరంగా నేను కొన్ని విషయాలు బాగా చెప్పగలుగుతాను. కొన్ని ఆకస్మికంగా ధన ప్రాప్తులు కావచ్చు, మీకు రావాల్సిన డబ్బు విషయాలు కావచ్చు, మీరు ఎవరికైతే డబ్బు ఇచ్చారో కాస్త మీరు బ్రతిమాలి కావచ్చు, కోపంగా కావచ్చు, ఏ విధంగా కావచ్చు డబ్బు లాగించుకునే అవకాశం అయితే కనబడుతుంది. ఓకే, కానీ మీ జాతకంలో కనుక మోక్ష త్రికోణ భావం యాక్టివేట్ అయి ఉన్నట్లయితే ఇది హెల్త్ పరంగా ఇబ్బందులు తెచ్చుద్ది. సెకండ్ పాయింట్, ఎవరైతే ప్రత్యేకంగా ఫైనాన్సర్స్ ఉన్నారో, కుంభరాశి వారి ఫైనాన్సర్స్ ఎవరైతే ఉన్నారో రాబోయే రోజుల్లో మీరు ఏప్రిల్ ఫస్ట్ వీక్ వరకు కేర్ఫుల్ గా ఉండండి. డబ్బు ఎవరికైనా ఇచ్చేటప్పుడు చూసుకొని ఇవ్వండి. చూసుకొని డబ్బు మీరు ఇవ్వడానికి ప్రయత్నించండి. అక్కడ కనుక మీరు ఏదైనా అతి లాభం లోపల ఏదైనా తప్పు చేసినట్లయితే ఆ లాభం ఏదైతే వ్యామోహం ఉందో అది మిమ్మల్ని ముంచేసే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. బీ కేర్ఫుల్ గా ఆ టైం లోపల మీరు ఉండడానికి ప్రయత్నించండి. ఇంకొకటి కనుక మీరు గమనించినట్లయితే ఇక్కడ మీ 7th లార్డ్ ఎవరైతే ఉన్నాడో సూర్యుడు ఈ హౌస్ నుంచి 8th హౌస్ లో ఉన్నాడు. కాబట్టి బిజినెస్ మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో మీ బిజినెస్ లోపల ఆకస్మికంగా అనుకోకుండా సడన్లీ గ్రోత్ అవుద్ది. తప్పకుండా గ్రోత్ అవుద్ది కుంభరాశి వారికి. ఇంకొక విషయం గమనించండి, మీ అష్టమాధిపతి బుధుడు కనుక చూసుకున్నైతే మీ ధనస్థానంలో ఉన్నాడు. ఈ బుధుడు మీ పంచమాధిపతి కూడా అవ్వడం వల్ల ఓకే మీ సంతాన దృష్టికోణంతో ఓకే పర్వాలేదు, కానీ ఇది కొన్ని విషయాల లోపల డబ్బు లోపల కొద్దిగా భయం పెట్టుద్ది. మీరు ఏదైతే బిజినెస్ లోపల గ్రోత్ కోసం అయితే మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో అది సరైన చోటు పెడుతున్నారా లేదా ఇది కాస్త చూసుకొని మీరు ఉన్నట్లయితే బాగుంటది. అది కనుక లేకపోయినట్లయితే ఈ బుధుడు మిమ్మల్ని భయపెట్టే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. బికాజ్ మీ 8th హౌస్ లో రాశి నుంచి కేతు ఉన్నాడు. కేతు ఉండడం వల్ల కేతు ఏంటంటే అన్నెసెసరీ అనవసరమైన అన్సెక్యూరిటీ గురించి సంబంధించిన విషయాలకి ఎక్కువగా భయం పెట్టిస్తుంటారు. ఇక ఎవరైతే కుంభరాశి సాధకులు, ఉపాసకులు, ఆధ్యాత్మిక క్షేత్రాల లోపల మంచి స్థాయి పొందిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దీని గురించి భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ భగవంతుడి ధ్యానంలో భగవంతుడు సగంలో అయిపోయిన ఉన్నవారు. కాబట్టి వాళ్ళకి గ్రహాలు ఎలాంటి రకమైన ఎక్కువ ఇబ్బంది అయితే అస్సలు పెట్టవు. ఉపాసకులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి భయపడాల్సిన అవసరం లేదు. సాధకులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. బికాజ్ ఈ చతుర్గ్రహ కూటమి ఏదైతే ఉందో ఇది మీకు చాలా అదృష్టం అనుకోండి. ఆధ్యాత్మిక క్షేత్రాలు ఎవరైతే చాలా ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నారో ఈ చతుర్గ్రహ కూటమి, క్షమించండి నేను మధ్యలో రావడం జరిగింది. చూడండి, ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో అది కూడా భావంతో పాటు, గ్రహాలతో పాటు, దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం సంబంధించిన వీడియో ఫార్మాట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది. అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది. దాదాపు చూసుకున్నైతే ఆ వీడియో 40 minutes నుంచి 1 hour వరకు ఉండబోతుంది. అంటే అందులోపల రాబోయే రోజుల్లో 10 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది, మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి, ఎలాంటి యోగాలు ఉన్నాయి, ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి, దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది. అంటే వ్యక్తిగత
టైం జాతకానుసారంగా ఉంటుంటాయి. ఎందుకంటే గోచరం మారే కొద్దీ గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి. కానీ మన జాతకం లోపల గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలుసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది. అని ఈ వీడియో ఫార్మేట్లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో, సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా మీ గురించి చెప్తున్నా అనుకోండి, మీకు చూసేటప్పుడు కాస్త తెలుసుద్ది, అరే ఇది నిజంగా ఇలా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది. మనకి ఇలా ఉంది, మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది. మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే, అంటే మీ జాతకంది మొత్తం వీడియో ఫార్మాట్లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్కి మీరు వాట్సాప్ చేయండి. మీ జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు. ఈ జాతకం ఎప్పుడు దొరుకుతుంది అంటే మీరు అమౌంట్ పే చేసిన తర్వాత 5 డేస్కి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ లోపల అంటే గూగుల్ డాక్యుమెంట్లో కావచ్చు, లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది, దాని అనుసారంగా మీకు పంపించడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి. సంబంధం అష్టమ స్థానంతో ఉండడం వల్ల ఇట్స్ వెరీ వెరీ గుడ్ ఫర్ యూ, వెరీ గుడ్ ఫర్ యూ. కానీ ఎవరైతే భౌతిక జీవితం లోపల కాస్త ఎక్కువ ఉన్నారు అంటే ఉండడం స్వాభావికం, మనం అందరం అందులోనే ఉన్నాము, నేను కాదనట్లేదు. కానీ ఎక్కువగా ఏదైనా చేస్తున్నట్లయితే అది ఎక్కువ ఎక్కడైతే అవుద్దో అక్కడ తప్పకుండా అది అవుద్ది. అది సర్వత్ర వర్జిత అనుసారంగా అవుతుంటాయి. ఇంకొక విషయం కనుక మీరు గమనించినట్లయితే మీ శాటర్న్ అది అంటే మీ రాశిలో ఉండడం వల్ల ఈ నెలాఖరికి శాటర్న్ రాశి పరివర్తన చేసుకొని 2nd హౌస్ లో వెళ్ళబోతున్నాడు. షష్టగ్రహ కూటమి కలగబోతుంది. షష్టగ్రహ కూటమి పరివర్తన ఏదైతే ఫలితాలనే మనం తర్వాత చెప్పుకుందాము. కానీ శాటర్న్ ఎప్పుడైతే ఈ 2nd హౌస్ లో వెళ్తాడో అప్పుడు పంచగ్రహ కూటమి అంతవరకు అవుద్ది. కానీ శాటర్న్ వెళ్ళిన తర్వాత చంద్రుడు రాశి పరివర్తన చేసుకున్న తర్వాత ఇందులో కేవలం 5 గ్రహాలు ఉంటాయి. ఆ టైంలో ప్రత్యేకంగా ఏంటంటే వ్యాపారస్తులకి ప్రత్యేకంగా ఈ రూల్ చెప్తున్నా, వ్యాపారస్తులు బీ కేర్ఫుల్ గా మీ బిజినెస్ లోపల కొత్త పార్ట్నర్ తప్పకుండా వస్తారు. మీకు హెల్ప్ చేయడానికి ఏదో విధంగా కొత్త వ్యక్తులతో పరిచయం అవుద్ది, కాదనను. కానీ వాళ్ళతో కాస్త స్నేహం చేసేటప్పుడు కేర్ఫుల్ గా ఉండండి. వాళ్ళు మీ ఆస్తి పైన కన్ను పెట్టే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఆస్తికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నట్లయితే కాస్త దాని నుంచి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అని బ్రదర్ సిస్టర్స్ తో పాటు కనుక సంబంధం చూసుకున్నైతే ఇట్స్ నాట్ వెల్ ఫర్ యూ, అంత అనుకూలంగా కనిపించట్లేదు. కానీ అన్నా పర్వాలేదు, మీ 3rd లార్డ్ కనుక చూసుకున్నట్లయితే 5th హౌస్ లో ఉండడం వల్ల, 5th లార్డ్ కనుక చూసుకున్నట్లయితే మీ 2nd హౌస్ లో ఉండడం వల్ల ఓకే వెల్ పర్వాలేదు, మీ సంతానం మీకు కాస్త కొన్ని విషయాల్లో సహకారం తప్పకుండా చేసి తీరుతారు. అని మీ 3rd లార్డ్ 5th హౌస్ లో ఉండడం వల్ల ఎవరైతే విద్యార్థులు ఉన్నారో చాలా చాలా నేర్చుకోవాలని ఎవరైతే ప్రయత్నం నడుస్తుందో, కెరియర్ లోపల ముందుకెళ్ళాలని ఎవరైతే ప్రయత్నం నడుస్తుందో, కొత్త సబ్జెక్ట్స్ కావచ్చు, కొత్త ప్రాజెక్ట్స్ కావచ్చు, ఎవరైతే చేస్తున్నారో క్రియేటివిటీకి సంబంధించి ఎవరైతే పని చేస్తున్నారో, ఎవరైతే ఆర్టిఫిషియల్ కావచ్చు, ఆర్టిస్ట్ కావచ్చు, ఎవరైతే కళాకారులు ఉన్నారో వాళ్ళకి రాబోయే రోజుల్లో చాలా బాగుండబోతుంది. వ్యక్తిత్వం లోపల ఒక రకమైన పరివర్తన మీ రాబోయే జీవితంలో మీరు తప్పకుండా చూసి తీరుతారు. ఇక శాటర్న్ ఎప్పుడైతే మీ రాశి నుంచి పక్కన వెళ్తాడో అప్పుడు కొద్దిగా బరువు అయితే మీకు తప్పకుండా తగ్గి తీరుద్ది. కానీ పంచమ స్థానంలో కుజుడు ఉండడం వల్ల ఇది సంతానం కాస్త రాబోయే రోజుల్లో కొద్దిగా మొండి ఎక్కువ చేసే అవకాశం అయితే కనబడుతుంది. మీ పిల్లలు కొన్ని విషయాలు మీకు తప్పకుండా మొండి చేస్తారు. ఇది బాగుంటుందా బాగోదా అంటే అది పరిణామాలు తర్వాత భవిష్యత్తులో మీరే చూడగలుగుతారు. కానీ కుజుడు 4వ దృష్టి అష్టమ స్థానం పైన ఉండడం వల్ల మీరు కనుక కాస్త రోడ్డు మీద ఎక్కువ స్పీడ్ లోపల బైక్ కనుక డ్రైవ్ చేస్తున్నట్లయితే బీ కేర్ఫుల్ గా, అంత అవసరం అయితే అస్సలు లేదు. ఇంకోటి కుజుడిది 7వ దృష్టి కనుక చూసుకున్నట్లయితే మీ రాశి నుంచి 11వ స్థానం పైన ఉండబోతుంది. 11ాధిపతి 4థ స్థానంలో ఉండబోతున్నాడు. ఇది చాలా బాగుంది. ఎవరైతే ప్రాపర్టీ సేల్ చేసి రియల్ ఎస్టేట్ లోపల డబ్బు సంపాదించాలని చూస్తున్నారో అలాంటి వారికి చాలా బిజినెస్ లోపల కొద్ది గ్రోత్ అయితే కనబడుతుంది. ఈ 15 రోజుల లోపల 2 కస్టమర్స్ అయితే తప్పకుండా మీకు వచ్చి తీరుతారు. రియల్ ఎస్టేట్ లోపల కనుక మీరు ఉన్నట్లయితే, కన్స్ట్రక్షన్ స్పీడ్ లో కనుక మీరు ఉన్నట్లయితే వాళ్ళకు కూడా బాగుండబోతుంది, ఇలాంటి ఇబ్బంది లేదు. డాక్టర్, అడ్వకేట్, ఆస్ట్రాలజర్స్, అదే రకంగా బ్రాహ్మణులు, పండితులతో పాటు ఎవరైతే బ్యాంక్ లోపల పని చేస్తున్నారో గవర్నమెంట్ బ్యాంక్ లోపల వాళ్ళకు బాగుంది. కాస్త కొన్ని విషయాల లోపల మీ సొంతంగా కొన్ని చోట్ల డబ్బు తప్పకుండా మీకు పెట్టాల్సి వస్తుంది. ఇది ఒకటి తెలుసుకోండి. ఇంకొకటి చెప్పాల్సిన విషయం ఉందా అంటే రాహు 2nd హౌస్ లోపల సూర్యుడితో ఉండడం వల్ల కాస్త ఆల్కహాల్ ఎవరైతే ఎక్కువ సేవన చేస్తున్నారో, ఎక్కువ తీసుకున్నట్లయితే వాళ్ళకి తప్పకుండా ప్రాబ్లం అవుద్ది. కాబట్టి ఈ సమయకాలం లోపల ఈ 16 రోజులు కనుక ప్రత్యేకంగా మీ కేర్ఫుల్ ఉన్నట్లయితే, ఎలాంటి రకమైన మద్యము మాంసం నుంచి మీరు దూరంగా ఉన్నట్లయితే హెల్త్ బాగుండి తీరొద్ది. ఇది కుంభరాశి వరకు ఉండబోతుంది. కుంభరాశి వరకు ఒక రకంగా చెప్పాలంటే అంత దిగులు పడాల్సిన అవసరం అయితే లేదు. కొద్దిగా భయం అయితే మీకు తప్పకుండా ఉంటది. ఫ్యామిలీ లోపల సోర్సెస్ కి సంబంధించిన విషయాల లోపల ప్రాబ్లం ఉంటది. ఇక సోర్సెస్ కి కారణం ఏదైనా అవ్వచ్చు, డబ్బు అవ్వచ్చు,
ఇంట్లో ఉన్న కుటుంబం ఐక్యత కావచ్చు, లేకపోతే ఫ్రెండ్షిప్ లో కావచ్చు, ఏదైనా కావచ్చు. సోర్సెస్ కి అంత అనుకూలమైన కండిషన్స్ అయితే ప్రెజెంట్ కనబడట్లేదు. అందులో ఎండాకాలం కాబట్టి కాస్త నీళ్ళకి సంబంధించిన ప్రాబ్లం కూడా మీరు చూసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. బికాజ్ ఈసారి ఎండలు చాలా ఎక్కువ ఉండడం వల్ల చాలా ఎక్కువ మంది ఆరోగ్యం అంతా అనుకూలంగా కనిపించట్లేదు. కేర్ఫుల్ గా ఉండండి, కాస్త ఒంట్లో హీట్ పెరిగే అవకాశం ఉండబోతుంది. ఇది కొన్ని మీరు పాటించినట్లయితే బాగుండగలుగుతారు. ఎందుకంటే ఆరోగ్యం కనుక బాగున్నట్లయితే మనిషి ఏదైనా సాధించగలుగుతాడు. ఆరోగ్యం సరిగా లేకపోతేనట్లయితే మన దగ్గర ఎన్ని ఉన్నా కూడా దాన్ని సుఖభోగం అస్సలు మనం అనుభవించలేము. ప్రతిరోజు ఆంజనేయ స్వామి దర్శించండి. ప్రతిరోజు హనుమంతుడికి 9 ప్రదక్షిణలు తప్పకుండా చేయండి. ప్రతిరోజు శివుడికి అభిషేకం చేయండి. సూర్య నమస్కారాలు చేయండి. కుదిరినట్లయితే ఎవ్రీ సాటర్డే రావి చెట్టుని తప్పకుండా మీరు పూజించండి. కుదిరినట్లయితే ఎవ్రీ బుధవారం, ప్రతి బుధవారం కనుక గణపతికి గరక అర్పణం చేసి 27 ప్రదక్షిణలు చేయండి. ఇది ఏదైతే భయం ఉందో మీకు కొన్ని విషయాల లోపల భయం తప్పకుండా ఈ బుధుడు తీయగలుగుతాడు. కాస్త సరైన నిర్ణయాలు ఏవైతే మీరు తీసుకోలేకపోతున్నారో, మీ సంతాన జీవితం లోపల ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే గణపతిని ఎక్కువ ఆరాధించండి. తప్పకుండా మీరు ప్రాబ్లం నుంచి బయట పడి తీరుతారు. కానీ కుంభరాశి వారికి టైం అయితే రాబోయే రోజుల్లో బాగానే ఉండబోతుంది. కాస్త ఎనర్జీతో పాటు మీరు రాబోయే రోజుల్లో ముందుకు వెళ్ళబోతున్నారు. శ్రీమాత్